ఇక్కడ ఎంత వాల్యూ ఇవ్వాలి 11 ఇవ్వాలి. సో నేను 10 నెంబర్స్ని ప్రింట్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ ఓన్లీ నేను 10 ఇచ్చాను. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. నెక్స్ట్ మూవ్ డిపిటిఆర్ కామా యాష్ 400 సో నేను 400 ఎందుకు ఇచ్చాను. సో డిపిటిఆర్ అనేది కూడా మనకి ఒక వన్ ఆఫ్ ద రిజిస్టర్. మనం అప్ టు నౌ వి సీన్ AB, R0, R1, R2, R3, R4 also we seen. Okay, as well as DPT up to now we seen the register as of 8-bit only, but this is 16-bit register. So 16-bit of data it can store. Okay, so move DPTR comma so 400H ante manaki DPTR value anta. So DPTR also register enta manaki 400 value store chesam. Next em chesanu nenu క్లియర్ ఏ. సో ఏ వాల్యూ ఉన్నా దాన్ని నేను క్లియర్ చేస్తే ఎంతకు వస్తుంది 00Hకి వస్తుంది. ఓకేనా, ప్రీవియస్గా ఏదైనా వాల్యూ ఉంటే దాన్ని 00 చేయడానికి మనం క్లియర్ అనే ఇన్స్ట్రక్షన్ యూస్ చేస్తాం. ఆల్రెడీ మనం ఎక్స్ట్రా చూసాం. నెక్స్ట్ సో మూవ్ సి స్పేస్ ఏ కామా ఎట్ ఏ ప్లస్ డిపిటిఆర్. సో ఏ వాల్యూ ఎంత 0 ప్లస్ డిపిటిఆర్ వాల్యూ ఎంత 400. సో దాని ముందు ఏం రాసాం ఎట్ రాసాం. సో ఎట్ అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఎట్ అని మనం మెన్షన్ చేస్తే మనం ఇచ్చిన నెంబర్ అనేది అడ్రస్ లొకేషన్గా యాక్ట్ అవుతుంది. సో ఎట్ అని మనం ఇవ్వకపోతే దట్ ఈస్ ద డేటా. ఒకవేళ ఎట్ అని మనం యూస్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ అడ్రస్. ఇట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. సో 400 అనే అడ్రస్ లొకేషన్లో ఉన్న వాల్యూ దేనిలోకి మూవ్ అవ్వాలి, ఏ అనే రిజిస్టర్లోకి మూవ్ అవ్వాలి. అంటే 400Hలో ఆల్రెడీ మనం అక్కడ ఏం స్టోర్ చేసాం, మనం మీరు ఇందా చూస్తే 0 స్టోర్ చేసాం కదా. 0 యొక్క హెక్సాడెసిమల్ వాల్యూ ఎంత అక్కడ 3C కదా. సో 3C అనే వాల్యూని నేను ఏలోకి సెండ్ చేస్తాను. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత 3C. నెక్స్ట్ మూవ్ P2, A. సో పోర్ట్ 2లోకి మనం ఎంత వాల్యూ మూవ్ చేశాను నేను. సో నేను ఆల్రెడీ మీకు ఒక పాయింట్ చెప్పాను, ప్యారలల్ పోర్ట్. సో రీడింగ్ రైటింగ్ అనే ప్యారలల్ పోర్ట్ ఎక్స్పెరిమెంట్లో మనం ఆఫ్లైన్ తీసుకున్న క్లాస్లో నేనేం చెప్పాను. సో ఏదైనా ఎక్స్టర్నల్ ఇంటర్ఫేసెస్ దట్ ఈస్ నథింగ్ బట్ మనం ఎస్టర్డే చూసాం, ట్రాఫిక్ లైట్ కంట్రోలర్ కానీ కీబోర్డ్ ఇంటర్ఫేస్ కానీ ఏవైనా సరే మన పోర్ట్కే కనెక్ట్ చేస్తాం. త్రూ ద మన పోర్ట్కి ఇచ్చే వాల్యూని దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ ద థింగ్ యూ వుడ్ కాల్డ్ యాజ్ రీడింగ్. దట్ ఈస్ ద థింగ్ యూ వుడ్ కాల్డ్ యాజ్ రైటింగ్. సో మన నుంచి డేటా ఆ పర్టికులర్ ఇంటర్ఫేస్కి సెండ్ చేయాలంటే త్రూ పోర్ట్స్ నుంచి సెండ్ చేస్తాం. దట్ ఆపరేషన్ ఈస్ కాల్డ్ రైటింగ్ ఆపరేషన్. ఓకేనా, అంటే మన దగ్గర ఉన్న డేటాని ఆ ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్కి రైట్ చేస్తాం. సపోజ్ ఆ ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్ నుంచి మనం డేటా తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ రీడింగ్. ఓకేనా, ఇప్పుడు మనం చేస్తుంది రైటింగ్. సో ఇక్కడ నేను రైట్ చేస్తున్నాను డేటా. ఏం రైట్ చేశాను, మన ఏలో ఉన్న వాల్యూని P2లోకి మూవ్ చేశాను. అంటే ఇక్కడ మనం డేటాని రైట్ చేసాం. సో ఏ వాల్యూ ఎంత 3C. సో పోర్ట్ 2లో ఎంత పంపించాం మనం 3C అనే వాల్యూ పంపించాం. నెక్స్ట్ సో ఆఫ్టర్ దట్ అంటే ఏంటి, నేను సో నా 7 సెగ్మెంట్ డిస్ప్లేలో ఫస్ట్ నేను 3C అనే పంపించాను. ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లేకి మనం అక్కడ ప్రోటీఎస్లో ఏం కనెక్ట్ చేస్తాం, ఈ పోర్ట్ 2కి మన 7 సెగ్మెంట్ డిస్ప్లేని ప్రోటీఎస్లో కనెక్ట్ చేస్తాం. అప్పుడు ఈ మన పోర్ట్ 2 నుంచి 7 సెగ్మెంట్ డిస్ప్లేకి డేటా ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ 0 వాల్యూ ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏ కాల్ డిలే. సో నేను నెక్స్ట్ డిలేని కాల్ చేశాను. ఏ కాల్ డిలే అంటే ఆల్రెడీ చెప్పాను. సో డిలే అనేది ఒక లేబుల్. సో డిలే అనేది ఎక్కడ రాస్తుంటే అక్కడికి వెళ్ళిపోవాలి, మనం కాల్ చేస్తున్నాం. సో ఎస్టర్డే నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఈ పాయింట్. ఓకేనా, డిలే అనేది ఎక్కడ ఉంది మన ప్రోగ్రాంలో. సో మీరు చూస్తే డిలే అనేది ఇక్కడ ఉంది. ఓకేనా, ఈ లైన్లో ఉంది డిలే అని, రైట్. సో ఇక్కడ ఏం రాస్తుంది డిలే. సో డిలే దగ్గర సో ఏం రాస్తుంది డిలే దగ్గర మూవ్ R2, #0H. ఓకే, యాజ్ వెల్ యాజ్ సో R2 వాల్యూ అంటే ఇవన్నీ. సో ఇదంతా నేను ఎందుకు యూస్ చేస్తున్నాను, డిలే జనరేట్ చేయడానికి. ఆల్రెడీ ఎస్టర్డే మనం చూసాం, మీరు డిలే జనరేట్ చేయాలంటే సో దీస్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ యూస్ చేయాలి. ఎందుకు, మన ఒక రిజిస్టర్స్కి సమ్ ర్యాండమ్ వాల్యూ రిజిస్టర్స్కి సమ్ కౌంట్ వాల్యూ ఇచ్చి సో అంత కౌంట్ వరకు నువ్వు డిలే మెయింటైన్ చేయి. నేను ఆల్రెడీ చెప్పాను నా మెయిన్ ఏమేంటి. సో ఫస్ట్ 7 సెగ్మెంట్ డిస్ప్లేలోకి 0 పంపించి సమ్ డిలే మెయింటైన్ చేసి, తర్వాత 1 పంపించి సమ్ డిలే మెయింటైన్ చేసి, తర్వాత 2, తర్వాత సమ్ డిలే మెయింటైన్ చేసి 3. సో అప్ టు నేను ఎక్కడి వరకు వెళ్దాం అనుకుంటున్నాను, నేను అప్ టు 9 వరకు వెళ్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను 3C అనే వాల్యూ పంపించాను. 3C ఈజ్ ఈక్వల్ టు 0. కరెక్ట్ నా, ఇది 7 సెగ్మెంట్ డిస్ప్లే. సో 7 సెగ్మెంట్లో 0 పంపించాను. సో ఆ తర్వాత నాకు ఏం కావాలి, సమ్ డిలే మెయింటైన్ అవ్వాలి. సమ్ డిలే మెయింటైన్ అవ్వాలంటే అందుకనే నేను ఒక
సో ఇక్కడ ఒక లేబుల్ రాసుకున్నాను, డిలే అని లేబుల్ రాశాను, రిజిస్టర్స్లోకి సమ్ ర్యాండమ్ వాల్యూస్ పంపించాను, ఇక్కడ ఒక లూప్ పెట్టాను. సో ఆల్రెడీ ఎస్టర్డే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఐ నో నీట్ ఎక్స్ప్లెయిన్. డిక్రిమెంట్ జంప్ నాట్ ఈక్వల్ టు 0. సో R3 వాల్యూ 0 అయ్యేంత వరకు ఈ లూప్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇలా నేను ఈ డిలే మెయింటైన్ చేశాను. ఓకే, డిలే మెయింటైన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక ఇన్స్ట్రక్షన్ రాస్తాను. సో దాని కింద ఏ ఇన్స్ట్రక్షన్ రాశాను చూడండి. సో R80 అనే, సో ఈ టోటల్, సో డిలే దగ్గర నుంచి లాస్ట్ వరకు మన అంతా నథింగ్ బట్ డిలే ప్రోగ్రామ్, రైట్. సో స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు మనం రాస్తుంది ఇది. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్. Okay, so this is nothing but entirely, this is nothing but entirely my delay. సో ఎస్టర్డే సేమ్ డిలేని మనం చూసాం ఆల్రెడీ. ఆ తర్వాత రిటర్న్ అనే R80 రాసాం, R80 కూడా చెప్పాను నేను. R80 అంటే ఏంటో, R80 అంటే నథింగ్ బట్ రిటర్న్. సో రిటర్న్ అవ్వాలి. ఎక్కడ రిటర్న్ అవుతుంది నేను ఎస్టర్డే చెప్పాను. ఏం చెప్పాను, సో ఆఫ్టర్ ఏ కాల్ ఇన్స్ట్రక్షన్కి, ఆఫ్టర్ ఏ కాల్ ఇన్స్ట్రక్షన్ తర్వాత ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఉంటుందో అక్కడికి వెళ్తుంది. ఎక్కడి నుంచి ఏ కాల్ వచ్చిందో మనం ఏ కాల్, మనం ఇక్కడ లేబుల్ని ఏ కాల్ ఇక్కడ డిలే రాసాం, రైట్. సో ఇక్కడ మీరు చూస్తే ఏ కాల్ డిలే రాసాం అంటే ఏంటి, డిలే దగ్గరకు వచ్చి డిలే ప్రోగ్రామ్ అంతా ఎక్సిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత రిటర్న్ ఎక్కడికి అవుతుంది, ఆఫ్టర్ ఈ ఏ కాల్ డిలే ఇన్స్ట్రక్షన్ తర్వాత ఇన్స్ట్రక్షన్ అవుతుంది. అంటే నథింగ్ బట్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన ఈ ఇన్స్ట్రక్షన్కి రిటర్న్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం, ఇంక్రిమెంట్ DPTR అనే దానికి వచ్చాం. సో ప్రీవియస్గా DPTR వాల్యూ ఎంత నేను మెన్షన్ చేశాను. ప్రీవియస్గా DPTR వాల్యూ ఎంత ఏ, సో 400 కదా, 400 కదా. సో ఇప్పుడు DPTR వాల్యూ ఎంత అవుతుంది, ఇంక్రిమెంట్ INC అంటే ఇంక్రిమెంట్, నేను ఆల్రెడీ చెప్పాను. సో 1 ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు DPTR వాల్యూ ఎంత, DPTR ఈజ్ ఈక్వల్ టు 401 అవుతుంది. నెక్స్ట్, సో డిక్రిమెంట్ జంప్ నాట్ ఈక్వల్ టు 0 R1 కమ్మా బ్యాక్. సో R1 వాల్యూ ఎంత మనకి, ప్రీవియస్గా 10. సో 10 అనేది 0నా కాదు కదా. సో కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. ఒకటి డిక్రిమెంట్ చేయమంటున్నారు, అప్పుడు R1 వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ 9 అవుతుంది. సో 9 తర్వాత ఎక్కడికి వెళ్ళాలి మనం, బ్యాక్ అనే దానికి వెళ్ళాలి. ఓకేనా, ఇక్కడ 2 ఇన్స్ట్రక్షన్ చెప్పాను. లాజిక్ మనకి కరెక్ట్ అయితే ఒకటి డిక్రిమెంట్ అవ్వాలి, నెక్స్ట్ జంప్ అవ్వాలి. ఎక్కడికి జంప్ అవ్వాలి, బ్యాక్ అనే దానికి జంప్ అవ్వాలి. సో నేను బ్యాక్కి జంప్ అవుతున్నాను చూడండి. సో బ్యాక్ ఎక్కడ రాసింది నాకు, ఇక్కడ రాసింది బ్యాక్. సో బ్యాక్ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏం రాస్తుంది ఇక్కడ, క్లియర్. సో క్లియర్ ఏకి ఇక్కడికి వచ్చాను, కరెక్ట్నా, క్లియర్ అయికి వచ్చాను. అంటే ఏ వాల్యూ ఇప్పుడు మళ్ళీ 0 అవుతుంది. మళ్ళీ మూవ్ సి. సో మూవ్ సి మీరు అడగచ్చు, మూవ్ నార్మల్ మూవ్ రావచ్చు కదా, ఎందుకు మూవ్ సి. సో మూవ్ సి అంటే సపోజ్ మన ఎక్స్టర్నల్ మెమరీలో, మన ఎక్స్టర్నల్ మెమరీ లొకేషన్లో మనం ఏమైనా డేటా స్టోర్ చేస్తే దాన్ని కూడా మనం రిట్రీవ్ చేయడానికి మూవ్ సి అనే ఇన్స్ట్రక్షన్ రాస్తారు. ఓకే, ఫర్ ఎక్స్టర్నల్ మెమరీ యాక్సెస్. ఓకే, సో చూడండి. సో మూవ్ ఏ కామా ఎట్ ఏ ప్లస్ DPTR. సో DPTR వాల్యూ ఎంత, సో ఏ వాల్యూ ఎంత, 0 ప్లస్ 401. అంటే టోటల్ 401 దేనిలోకి మూవ్ అవ్వాలి, ఏలోకి మూవ్ అవ్వాలి. అంటే ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 401. ఓకే, నెక్స్ట్. సో ఓకే, ఏ వాల్యూ నాట్ 401. ఏ వాల్యూ ఏంటి, ఇక్కడ ఎట్ మెన్షన్ చేశాను. అంటే 401 అనేది ఇప్పుడు అడ్రస్ లొకేషన్లో వర్క్ అవుతుంది. ఆ అడ్రస్ లొకేషన్లో ఉన్న డేటా అనేది ఏలోకి మూవ్ అవుతుంది. సో 401లో ఆల్రెడీ నేను 1K డేటా స్టోర్ చేశాను. ఎంత డేటా అది, 06. సో 06 అనేది ఇప్పుడు ఏ వాల్యూ అవుతుంది. సో 06 ఈజ్ నథింగ్ బట్ మన 7 సెగ్మెంట్ డిస్ప్లేలో 1. సో అదే 1 వాల్యూ నేను దేనిలో మూవ్ చేశాను, పోర్ట్ 2లోకి మూవ్ చేశాను. అప్పుడు పోర్ట్ 2 ఏం సెండ్ చేస్తుంది మనకి 7 సెగ్మెంట్ డిస్ప్లేకి, మనకి 06 వాల్యూస్ సెండ్ చేస్తుంది. దట్ ఈస్ ఇన్ 7 సెగ్మెంట్ దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో 1 ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాను, డిలేని కాల్ చేశాను. సో డిలే కాల్ చేసిన తర్వాత 1 తర్వాత కూడా సమ్ డిలే అనేది తీసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తుంది, ఇంక్రిమెంట్. సో డిలే తర్వాత ఇన్స్ట్రక్షన్కి వస్తుందని చెప్పాను, రిటర్న్ అయ్యి. సో ఎక్కడికి వస్తుంది, ఇంక్రిమెంట్ DPTR అవుతుంది. అప్పుడు DPTR వాల్యూ ఎంత, 402. ఓకే, అయిన తర్వాత డిక్రిమెంట్ జంప్ నాట్ ఈక్వల్ టు 0 R1 కమ్మా బ్యాక్ అని ఉంది. సో R1 వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుంది, ఒక డిక్రిమెంట్ అవుతుంది. ప్రీవియస్గా 9 ఉంది, ఇప్పుడు 8 అవుతుంది. సో అగైన్ బ్యాక్ వెళ్తుంది. సో మళ్ళీ ఏని 0 చేస్తుంది. నెక్స్ట్, సో ఏ ప్లస్ DPTR ఎట్ అంటే ఇప్పుడు DPTR వాల్యూ 402. ఆ 402లో డేటా ఏలోకి మూవ్ అవుతుంది. 402లో ఇప్పుడు ఎంత డేటా ఉంది, మనం ప్రింట్ చేస్తుంది 2.
So that is equivalent. What is the equivalent of that one? I think that is 5C, 5B. So that value will be moved to A. ఆ A నుంచి మళ్ళీ పోర్ట్ 2లోకి వెళ్తుంది. పోర్ట్ 2లో నుంచి సమ్ సెగ్మెంట్ డిస్ప్లేకి వెళ్ళి ఆ పర్టికులర్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. సో ఇన్ దిస్ వే మనకి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతూ వస్తుంది. సో ఎప్పుడైతే R1 వాల్యూ 10 మనకి 10 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి సో 10 టైమ్స్ ఈ ఎంటైర్ లూప్ మనకి వర్క్ అవుతుంది. సో 10th టైము కండిషన్ చెక్ కాదు, అప్పుడు ఎక్కడికి అప్పుడు ఏమవుతుంది ఈ కిందకు వస్తుంది షార్ట్ జంప్ స్టార్ట్. సో షార్ట్ జంప్ స్టార్ట్ అంటే ఏది మళ్ళీ స్టార్టింగ్కేనా, మళ్ళీ స్టార్టింగ్కే వచ్చి సో కంటిన్యూస్గా మనకి 7 సెగ్మెంట్ డిస్ప్లేలో 0 నుంచి 9 వరకు ప్రింట్ అవుతూనే ఉంటుంది. సో యాజ్ వెల్ యాజ్ ఆఫ్టర్ 9 అగైన్ మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది ప్రింటింగ్. ఓకే, ఇన్ దిస్ వే దిస్ కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ ప్రోగ్రామ్ విల్ వర్క్. Okay, any doubt in this one? So I completed my explanation part of this program. Any doubt in this one? You just ask me. Is it okay? So did you understand? Very simple program. So what I did, first I saved the data in 400H. Next after that, so whatever the data I stored in 400H, that data I call to DPTR register. That DPTR, no, whatever the data was stored in 400H, that address value given DPTR. So by using indirect addressing mode, whatever the data stored in DPTR, that is given to A register. So by using A register, I copied the same data into port P2. So that port P2 value will give to the 7 segment display. Then 7 segment display will display the corresponding number in the 7 segment. So in this way, so 0 to 9 will be print. After that, again the same printing will be happened continuously. So this is my 7 segment display programming. So did you understand or not? So any doubt in this one, you can ask me right now, or else so I will going to be execute in the Proteus. Is it okay? So you respond to me, then only I will understand. If you are not responding,